ఇక్కడే ఇక్కడే సరిగ్గా ఇదే బురద రాజకీయంగా మారుతుంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితుల దగ్గరికి వెళ్ళినప్పుడు తన వంతుగా తాను సాయం చేసి రావడం అనేది మనం చూసాం. అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించడం చూసాం. అదే సమయంలో కొన్ని రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కూడా చూసాం. కానీ ఈనాడు అసలు ఊహించలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమయంలో బయటకు వస్తారని. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రాలేదు. కానీ ఆయన మోకాళ్ళ నోతుల నీళ్లలోకి ఆయన వచ్చారు. సింగనగర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు, అంటే బుడమేరు గేట్లు ఎత్తేసారని, లేదంటే 1903లో వచ్చిందని, ఇలాంటి అనేక కొన్ని వ్యాఖ్యలు అయితే ఆయన మరి ఎవరికి అర్థం కాలేదు. ఆయన చేసింది అక్కడ ఉన్న వాళ్ళకైతే అసలే అర్థం కాలేదు. అయితే ఇక్కడ ఒక విషయం, ఒక దమ్మిడి పైసా కూడా ప్రభుత్వం సాయం చేయలేదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఎంత సాయం చేశారు అనేది అక్కడున్న ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందరికీ చిన్నపిల్లలకి అక్కడ మళ్ళీ ఆయన అదే రీతిన ముద్దులు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ తల మీద చేయి పెట్టారే తప్పితే మరి ఆయన ₹1 ఇస్తామని ఎందుకు అనలేదు అనేది ఈరోజు ఒక వాయిస్ వినబడుతుంది. బట్ వైసీపీ నాయకులు దానికి ఏం సమాధానం చెప్తారో మరి మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. అంటే బురద రాజకీయంగా ఎందుకు మారుతుంది? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గ్రౌండ్లోకి రావడం, నిలబడడం అందరూ హర్షిస్తున్నప్పటికీ కూడా ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం చౌదరి గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి. అలాగే పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి మాణిక్యరావు గారు. నమస్తే అండి. అలాగే వివేక్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. నమస్తే అండి వివేక్ గారు. నమస్తే అండి. ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మాణిక్యరావు గారు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని నేను చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వంతు పాత్ర ఆయన పోషించడం తప్పు ఉంటుందంటారా? నమస్కారం అండి లక్ష్మి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతంలో మునుపెన్నడూ చూడని విధంగా వరదలో అనేక మంది చిక్కుకొని రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైపోయి ఇళ్లలోకి నీరు వచ్చి వరద చేరి ఆహారం అందక వాళ్ళకి నీళ్లు అందక అందరూ కూడా ఆవేదనతో మిగిలి ఉన్నటువంటి టైంలో మహా న్యూస్ లాంటి న్యూస్ ఛానల్స్, సాధారణమైనటువంటి ప్రజలు, అనేకమైన స్వచ్ఛంద సేవా సంస్థలు వీటన్నిటికంటే ముందుగా మార్గదర్శకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయాన అక్కడికి చేరి, అంటే వరద వచ్చినటువంటి గంటల్లోనే అక్కడికి చేరి ప్రజలకి ఎవరు ఏ స్థాయిలో ఏ సహాయం అందిస్తామని చెప్పేసి వాళ్ళకి చేతనైంది సహాయం అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం. ఈ ప్రాంతంలో ప్రజలు చిక్కుకుపోయారని న్యూస్ ఛానల్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు నీళ్లు ఇవ్వటం కానీ, ప్రభుత్వ పరంగా డ్రోన్లు ఏర్పాటు చేయటం, వాళ్ళని గుర్తించటం, ఆ సందుల్లో గొంతుల్లో కూడా ఆహారం పోకపోతే ఆ డ్రోన్ల ద్వారా పంపించటం, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ రాష్ట్రం అంతా కూడా వాటి వైపు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేయడానికి విషపూరితంగా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. మొదటి రోజు ఇతను ఎక్కడ కనపడలేదు. మొదటి రోజు శవ రాజకీయాలు, సమాధి రాజకీయాలు చేయడానికి ఇడుపులపాయ వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనపడతాం. అప్పటికే వరదలు ముంచెత్తిని విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడుగా వస్తే మేము ఎందుకు కాదంటాం? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఉంటే హుటాహుటిన బయలుదేరి ఢిల్లీలోనే కూర్చొని ఢిల్లీలోనే సమీక్షలు జరిపి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించి మేలు చేయమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా, బీభత్సవం జరిగినా, ఆపత్కాల పరిస్థితులు ఏర్పడినా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వేగంగా స్పందిస్తారు. ఒక చిన్న పిల్లోడు లాగా ఆయన ఇమిడిపోయి ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటారు. ఆయన మొదటి నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితి. ఆయనకి 75 సంవత్సరాలు. ఈ రోజు నడుముల్లో నీళ్ళల్లో అక్కడ గుంటుందో, గొయ్యందో, మేనవలంతో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి అక్కడ తిరుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి? సమాజ రాజకీయాల మీద ఎందుకు దృష్టి పెట్టాడు? ఓకే, నిన్న వెళ్ళాడు, ఏదో పిచ్చి కోతలు కూర్చొచ్చాడు. ఈ రోజు ఉన్నాడా? మళ్ళీ ఈ రోజు లండన్ మందులకు వెళ్తున్నాడో, పిల్లల కోసం వెళ్తున్నాడో. కానీ ఒకటే అండి మాణిక్యరావు గారు, ఇప్పుడు
ముఖ్యమంత్రులు ప్రతి చోట వెళ్ళి పనిచేయాలని కూడా ఏమి ఉండదు. సరే చంద్రబాబు నాయుడు గారు అధికారుల కోసం, అధికారులు ముందుకు నడిపించడం కోసమో వెళ్ళారు అంటే ఇక వెళ్ళక తప్పని పరిస్థితి. ఆయన మోడ్ ఆఫ్ యాక్షన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మేబీ ఆయన అలా చేశారు అనుకోవచ్చు. కానీ నిజంగా అంటే నాయకులు అన్న వాళ్ళు వెళ్ళాలా? ఒకవేళ సిస్టమ్ తన పని తను చేసుకోలేదా? సిస్టమ్ అంటే ఎవరు మేడం? మనమే కదా. అధికారులు, వ్యవస్థలే కదా. వ్యవస్థలో పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, అట్లాగే ప్రజా ప్రతినిధులు ఉంటారు కదా. వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే ఏమనుకున్నాడంటే ఇంట్లో కూర్చొని తెలుసుకుందాం అనుకున్నాడు. ఇక లేదు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకుంటే హెలికాప్టర్ లో వెళ్ళి దాన్ని ఏరియల్ సర్వే ద్వారా చూడాలనుకున్నాడు. ఆయన మనస్తత్వం అది. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటి? నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి. నేను వెళ్ళటం వల్ల అధికారులు తప్పనిసరిగా వస్తారు, అధికారులు ఎక్కడైనా అలసత్వం చేస్తే వాళ్ళ చేత పని చేయించవచ్చు అనేది ఆయన తత్వం. నీ తత్వం, జగన్మోహన్ రెడ్డి తత్వం పరికిమాల తత్వం, ప్రజలకు ఉపయోగపడే తత్వం కాదు, సహాయం చేసే గుణం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కూర్చునేటువంటి తత్వం కాదు. ఆయన ఎప్పుడు సహాయం చేయాలనుకుంటాడు. ఎక్కడికైనా ఎంత కష్టకాలమైనా కష్ట పరిస్థితులున్నా వెళ్ళాలనుకుంటాడు. నీ పని కాని పాలిన తత్వాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళని విమర్శించడం ఎందుకు? ఇంకా ఈ రోజు అధికారులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కానీ ఇక్కడ నేను పర్టికులర్ గా అడుగుతున్నాను ఇంకొక విషయం కూడా అండి. అధికారులు మదనపల్లి ఫైల్స్ కాలిపోతున్నాయి అధికారులు, లేదంటే ఇంకో చోట ఫైల్స్ కాలని అధికారులు ఏమేం చేస్తున్నారు, మరి ఎవరెవరిని ఎట్టెటు మార్పులు చేర్పులు చేశారు అనే దాని మీద ఇప్పటికీ కూడా ఆ సంశయం ఉందా లేదా? ఇందులో కూడా అధికారుల అలసత్వం ఇందులో కూడా కనబడుతుంది అనేదే కదా ఇంత పెద్ద చర్చ. లక్ష్మి గారు, నేనేమంటానంటే దాన్ని ఏ పదం వాడాలంటే అధికారులు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయడానికి చేసేటట్టు చేసేటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవి సక్రమంగా ఉన్నాయా లేవా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అన్ని వ్యవస్థల ద్వారా పనులు చేయించాలి. ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని కాపాడుతూ వ్యవస్థల్ని కాపాడుతూ వాళ్ళ చేత సక్రమైనటువంటి పద్ధతిలో పని చేయించాలి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేయించాడు? ఈ అధికారుల చేత అవినీతి చేయించాడు, ఈ అధికారుల చేత తప్పులు పనులు చేయించాడు, ఈ అధికారుల చేత సొంత పనులు చేయించుకున్నాడు, ఈ అధికారుల చేత డబ్బులు మోట్లేసుకున్నాడు. అందువల్లే నీకు అన్నమయ్య గేటు కొట్టుకుపోయింది. గొల్లకమ్మ గేటు కొట్టుకుపోతే అక్కడ ఒక అధికారిని పెట్టి దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 80 లక్షల రూపాయలు, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టేటువంటి ఈ ప్రభుత్వానికి 80 లక్షల రూపాయలు పెట్టి గేటు పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదంటే గొల్లకమ్మ గేటు ఎందుకు పెట్టలేదంటే గొల్లకమ్మలో జలాశయంలో ఉన్నటువంటి నీళ్ళన్ని కూడా పోతే అది ఎండిపోతే అక్కడ ఉన్నటువంటి ఇసుక సుధాకర్ అనే ఒక ఎమ్మెల్యే కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని పులిచింతల గేట్లు కొట్టుకుపోతే చూస్తా ఉన్నారు. అంటే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ ఆలోచనలు బట్టి పనిచేస్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి సొమ్ము తీసుకెళ్తే చాలు, మనం ఏ తప్పుడు పనులు చేసినా పర్వాలేదని చెప్పేసి పనులు చేశారు. అదే పద్ధతిని ఈ రోజు కూడా అవలంబించాలని చెప్పేసి అధికారులు అనుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మనిషి కాదు. తను పని చేస్తాడు, అధికారుల చేత పని చేపిస్తారు. ఈ తను పని చేసినా అధికారుల చేత పని చేసినా అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజల్ని బాధల్లో నుంచి కష్టాల్లో నుంచి పైకి తీసుకొచ్చేదిగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఎంత చిల్లరిగా మాట్లాడుతూ ఉన్నారు. బుడమేరుకు సంబంధించి గేట్లు ఎత్తేసారంట. బుడమేరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలిసింది, దాని యొక్క నీటి ప్రవాహ ప్రాంతం ఎంత, అవేమన్నా కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? లేదా గతంలో ఆ అధికారులు ఏమన్నా దాని మీద పరిశీలన చేశారా? దానికి మరమ్మతులు ఏమైనా చేశారా? బుడమేరు అనేది కృష్ణా జిల్లాలో ఉన్న మైలవరం కొండ ప్రాంతం చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల మీద పడ్డటువంటి నీళ్లు అటు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం నుంచి వచ్చేటువంటి నీళ్లు మొత్తం కూడా అక్కడ కలిసి అక్కడ నుంచి కొల్లేరులోకి వెళ్తుంది. కొల్లేరులోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రాంతంలో కృష్ణా నదిలోకి దాన్ని డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి దానికి గేట్లు ఎత్తేసారట. నది మీద గేట్లు కట్టేశారు. ఎప్పుడు ఏదో కృష్ణా బ్యారేజ్ లాగో, శ్రీశైలం లాగో, లేకపోతే ఆల్మట్టి లాగో కట్టేసి గేట్లు ఎత్తేసారా? ఏం మాట్లాడతారండి? ఏదైనా మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండదా? లేదు ఏమైనా సహాయం చేశారో ఈ రోజు మహానిస్తుంది తనకు చేతనైనటువంటి సహాయం చేస్తా ఉన్నారు. లేకపోతే అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేస్తా ఉన్నారు. సినీ ప్రముఖులు ఉన్నారు, సామాన్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు, సహాయం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి
భారీ విరాళాన్ని ప్రకటించారట. ఎంత భారీ విరాళం? ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 కూడా ఎవరిది? పార్టీ మొత్తం అంట. వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని భారీ విరాళం అంట. ఆ భారీ విరాళం అయినా డబ్బులు ఇస్తారా, లేకపోతే ఏదైనా వస్తు రూపాయలు ఇస్తారంటే ఈ వరద కార్యక్రమాలు జరిగినంత కాలం లేదు, అక్కడ ఆయన ప్రకటించలేదు. నిన్నంతా అందరూ అడిగిన తర్వాత నిన్న ఈవినింగ్ ఏదో మేము ప్రకటించామని ఆ తర్వాత ఏదో అన్నట్టున్నారు. కానీ ఆయన మొన్న వెళ్ళినప్పుడైతే ఏమి కాదు మేడం, ప్రకటించి ఏం చెప్పారంటే ఈ ₹1,00,00,000 ఏ విధంగా అందించాలనే దాని మీద చర్చ పెడతాం. బిస్కెట్ ఇచ్చినా, పాలు ఇచ్చినా, నీళ్లు ఇచ్చినా ఇది మొత్తాన్ని ఆ ₹1,00,00,000 లెక్కలు కట్టి మేము ఏదో ఒక పద్ధతిలో అందిస్తామని చెప్పేసి ఉండాలి మేడం. ఈ టైంలో వాళ్ళని మాట్లాడుతూ కూడా వేస్ట్. రైట్ మాణిక్యరావు గారు. వివేక్ గారు మీరేమంటారు? మొన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంతమందికి అక్కడ భోజనాలు వండించి వేల మందికి ఎలా పెట్టించారు, అక్కడ వాసు గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఎలా తీసుకున్నారు అనేది మనం చూసాం. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళినప్పుడు సరే జనసేన నాయకులంతా గ్రౌండ్లో దిగారు, మరి పవన్ కళ్యాణ్ గారు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇది అంటే ప్రజలు చూసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ వెళ్ళిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా అన్ని సెల్ఫీలు అంతమంది జనాలు వచ్చారో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన వెళుతుంటే విపరీతంగా జనాలు ఆ వాటర్లోనే వచ్చారు. ఆయన చిన్న చిన్న పిల్లలకి మళ్ళీ ఆ వాటర్లోనే ముద్దు పెట్టుకుంటూ వెళ్ళారు. అట్లా అంతమంది ఆ జనాన్ని చూస్తే ఏమనుకోవాలి? మేడం, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే మహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యాక్చువల్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఒక సాడ్ ఇన్సిడెంట్ సమయంలో ఒక అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఉండగా అయితే 2.5 లక్షల మంది ప్రజలు నీట మునిగి ఆహారం కాదు కదా కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేరు, మాకు కావాలి అని ఆర్తనాదాలు వినిపిస్తున్న సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో 12 ఏళ్ల నుంచి ఒక పార్టీ పెట్టిన వ్యక్తిగా బయటకు వచ్చి మాట్లాడిన రాజకీయాలు ఈ సమయంలో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ వేరే ఏ పార్టీలు కూడా రాజకీయాలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ప్రజలకు ఎంత తొందరగా మేలు చేద్దామా, ప్రజలకి ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఏం అవసరమో అది చూసాం తప్ప ఒక్కరము దీని ద్వారా లబ్ధి పొందాలని కానీ లేకపోతే దీన్ని మేము గెయిన్ చేద్దామని కానీ ఒక్కరు కూడా ఆలోచించలేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు పార్టీ పెట్టిన వ్యక్తిగా బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే ప్రకృతిలో 5 పంచభూతాల్లో మనం ఏదైతే మాట్లాడుకుంటామో పంచభూతాలని ఒక్క సృష్టి లేదా దేవుడు తప్ప వాటిని ఎవరు నియంత్రించలేరు మనం అనుకుంటే మామూలుగా సహజంగా. సైన్స్ పరంగా మాట్లాడినా కూడా అది నిజమే. మరి నీటిని గాలిని ఎవరన్నా ఆపగలమా? మనిషి ఇంకా ఆ స్థాయికి వెళ్ళగలమా? ఒక స్థాయికి మించి దేన్ని ఆపలేము, అది ప్రకృతి దానికి ఉన్న సహజమైన శక్తి, దానికి ఉన్న లక్షణం అది. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే నీటిని ఆపగలమా మనిషిని? ఎన్నెన్ని పెట్టినా కూడా వాటర్ దాని కెపాసిటీ దాటిందంటే ఆటోమేటిక్ గా మనిషి కొట్టుకొని వెళ్ళిపోతాడు. దేన్ని ఆపలేదు, ఎందుకంటే నీటికి గాలికి ఉన్నంత శక్తి దేనికి లేదు, అగ్నికి ఉన్నంత శక్తి. కానీ ఆయనకున్న జ్ఞానం ఏంటంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఏది బుడమేరుకు ఒక గేట్లు ఉన్నాయంటూ. కనీస అవగాహన లేదు. ఆ సమయంలో బాధితులకు తన పార్టీ తరపు నుంచి కార్యకర్తలు నాయకులు గ్రౌండ్ లో దిగండి తర్వాత మాట్లాడుకుందామని ఒక హుందా అయిన స్టేట్మెంట్ ఇవ్వలేకపోయినాడు ఆయన. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక హుందా అయిన స్టేట్మెంట్ ఏంటి, మనం ఇప్పుడు రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, ప్రభుత్వంతో కలిసి పని చేయాలని తన విలువను లేకపోతే తన గౌరవాన్ని మాజీ ముఖ్యమంత్రిగా పెంచుకునేవాడు ఆ మాట మాట్లాడినంటే. ఆ సమయంలో అక్కడికి బయటకు వచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ లేకపోతే ప్రజలకు తానేదో అండగా ఉంటున్నాడు లేకపోతే తన పార్టీ వ్యక్తులు అండగా ఉంటున్నారు, ఆ సమయంలో మాట్లాడే మాటలు అవి. ఎంతమంది నీ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు? ఎంతమంది మీ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజలకు సేవలు అందించే విషయంలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కానీ నాడు నేడు కూడా జనసేన పార్టీ అభిమానులుగా కార్యకర్తలంగా ప్రభుత్వంలో ఉన్నా లేకోకుండా కూడా మా కార్యకర్తలు నాయకులు ఎప్పుడూ నిత్యం మా అధినేత సేవా సాయం గుణంలో ముందుంటాం. అలాగే మీడియా ప్రతినిధులుగా లేకపోతే మీడియా సంస్థల ఛానళ్లుగా స్వచ్ఛంద సేవా సంస్థలుగా ఎంతమంది ఈరోజు గ్రౌండ్ లో దిగారు? మీరు ఇస్తున్న సాయం ఎంత? మీ పార్టీ అధినేతగా మీరు గ్రౌండ్ లో తిరిగే న్యాయంగా మాట్లాడితే లెక్కలు తీస్తే మీరు ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నారు? కానీ మేము ఏం మాట్లాడట్లేదు. కానీ మీరు వేసే బురద ఏదైతే ఉందో ప్రజలకి బాధ పెట్టే విధంగా ఉన్నాయి, అది మాట్లాడుతున్నాం. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ పోయింది,
అన్నమయ్య డ్యామ్ కు సంబంధించి 49 మంది అధికారికంగా చనిపోయారు. కొన్ని వేల పశువులు కొట్టుకుపోయాయి. ఆ రోజు దాని కెపాసిటీకి మించి వచ్చాయి. ఎందుకు ఫ్లడ్ ఆపారు? ఎందుకు ఆపారంటే కింద ఇసుక తవ్వుకుంటున్నారు ఒకటి. రెండో పాయింట్ అంటే 5 గేట్లలో ఒకే గేట్ పనిచేస్తోంది. దానికి 2 ఏళ్ల కిందట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి 4 కోట్లు రిలీజ్ చేయండి అన్నారు. కేవలం 4 కోట్లు రిలీజ్ చేస్తే మరమ్మతులకు, డ్యామ్ మరమ్మతులకు అంటే 4 కోట్లు కూడా రిలీజ్ చేయలేదు. కానీ వాళ్ళ సాక్షి పత్రికకు మాత్రం దాదాపు 50 నుంచి 500 కోట్ల వరకు ప్రతి సంవత్సరము యాడ్స్ రూపంలో ఇచ్చుకున్నారు 5 ఏళ్ల పాటు. 500 కోట్లు వాళ్ళకి యాడ్స్ వెళ్ళాయి. కానీ 4 కోట్లు ప్రజలకు మాత్రం రిలీజ్ చేయలేకపోయినారు. అది వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? పులిచింతలు ఎప్పుడు కొట్టుకుపోయింది? 2021 ఆగస్టు 5న కొట్టుకుపోయింది. 9 నెలలైనా కూడా పులిచింతకు ఒక గేట్ పెట్టలేకపోయినారు ఈ ప్రభుత్వం. పులిచింత గేట్ కెపాసిటీకి అయ్యే ఖర్చు ఎంత అంటే 7.5 కోట్లు. ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీర్లు ఇచ్చిన వివరణ 7.5 కోట్లు కూడా ఒక గేట్ పెట్టలేకపోయినాడు 9 నెలల కాలంలో. కానీ ఈయన ఈ రోజు వచ్చి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నాడు, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఎక్కడికి ఎంతవరకు అని ఈయనని ఎంతవరకు మాట్లాడకూడదు అనే కొద్దీ కూడా ఈయనకు ఒక ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా కూడా నేను ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకుంటూ తిరుగుకుంటూ, లేకపోతే బయటకు వచ్చి నాకేదో తన మనుషుల్ని పెట్టి ప్రవర్తించి వాళ్ళతో 4 బయటకు తీసుకొని, లేకపోతే తను చేసిన రిటైనింగ్ వాల్ గురించి మాట్లాడుతూ 2017లో మొదలైన రిటైనింగ్ వాల్ 3 ఫేజులుగా జరిగింది. ఎవరికి తెలియదు? అది 2 ఫేజులు 2019 మే నాటికి పూర్తయ్యాయి. 3వ ఫేజు సంబంధించినది డబ్బులు నిధులు లేటుగా చేసి 2022కి ఆయన 21లో ప్రారంభోత్సవం చేసుకొని ఇది నా ఘనత, మొత్తం 3 ఫేజులు నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. మనకు తెలియదా? నేను ఇక్కడ వివేక్ గారు ఇక్కడ మొన్న ఎన్నికల సమయంలో మేము గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఒక వైసీపీ నాయకులతో కూడా మేము మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ కొన్ని చోట్ల వెళ్ళాం. అయితే ఇరిగేషన్ గురించి ఏ వైసీపీ నాయకుడిని, ఏ వైసీపీ అభ్యర్థిని అడిగినా ఆయన ఒకటే చెప్పారు. ఒక ఆయన కరెక్టే చెప్పారు. బట్ చాలా సిన్సియర్ ఎమ్మెల్యే ఆయన, కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఒక మాట చెప్పారు ఏంటంటే, నేను ప్రాజెక్ట్స్ కోసం వెళ్ళాను, ఎందుకంటే ఆయన డాక్టరు, చాలా సిన్సియర్గా తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడంలో చాలా సీరియస్గానే ఉన్నారు ఆయన. నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఇదంతా ఖర్చుతో కూడుకున్నది, ప్రాజెక్టులు అనేది మన అంశం కానే కాదు, అసలు ప్రాజెక్టుల గురించి మీరు ఆలోచించడం, నా దగ్గరికి రావడం వదిలేయండి అని చెప్పారు. ఆయన పొగుడుతూనే ఆ ఎమ్మెల్యేని వద్దు, మనకు వద్దన్నా, మనం మంచిగా ఇంకా వేరే పనులు చేసుకుంటూ వెళదాం, ఇది వద్దు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. సో అంటే ఓపెన్గా అందరికీ, వైసీపీ నాయకులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఆ క్యాడర్కి, ముఖ్యమంత్రి గారికి తెలిసిన విషయం ఏంటంటే, ఉన్న ప్రాజెక్టులు కానీ, తేవాల్సిన ప్రాజెక్టులు కానీ అది మన అంశం కాదు అనేదే 5 ఏళ్ల పాటు నడిచిన విషయం. వివేక్ గారు అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇది చూడండి, రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఏదైతే నీ అమ్మ మొగుడు, మాజీ నీ అమ్మ మొగుడు మంత్రి మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఆగస్టు 17వ తారీఖున రాసినది, తను రాసినదే, తన అధికారిక ఖాతాలో రాసినది. రిటైనింగ్ వాల్ పై నుండి వరద ప్రవాహం పరిస్థితి సమీక్షించిన మంత్రులు కొనాలి నాని, అనిల్ కుమార్ 2019 ఆగస్టు నాటికే రిటైనింగ్ వాల్ మీద నిలబడి ఆయన రాసినదే. అప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? మే 30వ తారీఖు 2019 ఆయన అధికారం చేపట్టింది. 2 నెలల్లో అయిపోతుందా రిటైనింగ్ వాళ్ళు? వాళ్ళు మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండదు. ఇందాక మీరు చెప్పినట్టు బడ్జెట్ లో గత 5 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖకు లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన రిలీజ్ చేసిన నిధులు ఎంత, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎంత? ఒక గేట్ పెట్టలేకపోయినారు మేడం, ఒక గేట్ పెట్టలేకపోయినారు. పులిచింతలకు కానీ అన్నమయ్య డ్యామ్ కానీ 4 కోట్ల డబ్బులు, కేవలం 4 కోట్ల ప్రజాధనాన్ని అన్నమయ్య డ్యామ్ కు పెట్టింటే ప్రతిపాదనలు సిద్ధం చేసి దాన్ని రిపేర్ చేసేవాళ్ళు. గ్రీజుకు డబ్బులు లేదు అన్నమయ్య డ్యామ్. మీకు ఇంకా బాగా తెలియాలి అక్కడ ఎలా కొట్టుకుపోయిందో కడప. నేను అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసి చెప్తున్నాను. నేను సాక్షాత్ ఈ రోజు కూడా కొట్టుకుపోయిన 4 ఏళ్లకు కూడా వాళ్ళకి ఇంతవరకు నిర్మాణము మొండిపోయిన గోడలు తప్ప వాళ్ళ 200 కుటుంబాలకు ఈ రోజుకు న్యాయం చేయలేదు. వాళ్ళు ఇప్పటికీ పాములతో సహవాసం చేస్తున్నారు, చిన్న షెడ్లు వేసుకొని. వీళ్ళు సొంతంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈయన ఈ రోజు విజయవాడకు వచ్చి ఈయన ఏది ఒక వర్గాన్ని వ్యతిరేకంగా, ఒక వర్గాన్ని, సామాజిక వర్గాన్ని శత్రువుగా ప్రకటించిన ఈయన ఈ రోజు వచ్చి విజయవాడ మీద ప్రేమ కురిపిస్తున్నాడు. చాలా మంది అంటూ ఉంటారు నీకు రిటైనింగ్ వాళ్ళు కట్టాను కదా, లేకపోతే విజయవాడకు రాజధాని లేదు, లేకపోతే ఇది ఎందుకే మునిగిపోతుంది అని చాలా రకాలైన వాళ్ళు నీళ్ళ మీడియాలో రాస్తున్నారు. విజయవాడకు ఎంత కెపాసిటీ వచ్చినా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది. కానీ బుడమేర్ అనేది ఇందాక మన మాణిక్యాల సార్ చెప్పినట్టు మైలవరం నియోజకవర్గం కొండల ప్రాంతం నుంచి వచ్చి రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటి కొల్లేరులో కలుస్తుంది, ఒకటి ఇంకొక పాయ మన ఎన్టీపీసీ దగ్గర ఉన్న
పవర్ ప్లాంట్ దగ్గర నుంచి టౌన్ లేక వస్తుంది. కొల్లేరు దగ్గర కలిసినది ఒక పాయ, ఇంకొక పాయ టౌన్ మీదుగా వెళ్తుంది. సో ఇది కూడా తెలియకోకుండా అది కెపాసిటీ ఎంత, బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్స్, కానీ మనకి ఈ రోజు వచ్చిన క్యూసెక్స్ 37,000 క్యూసెక్స్. సో తట్టుకోలేకపోయింది. మెయిన్ ఏంటంటే దానికి కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక సూచన ఆల్రెడీ ఇంజనీర్స్ ఇచ్చారు. దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటుంది, అందులో అనుమానం లేదు. బికాస్ చంద్రబాబు గారు ఈ 75 ఏళ్ల వయసులో నిజంగానే అప్రిషియబుల్. ఎంత అప్రిషియబుల్ అంటే అధికారులతో ఒక పక్క సమీక్షలు చేసుకుంటూనే అధికారులకు లోడ్ ఉందని తెలిసినా కూడా వారితో సమన్వయం చేసుకుంటూ మా అధినేతను ఈ రోజు ఏవైతే మాట్లాడుతున్నారో వైసీపీకి సంబంధించిన వారు, మా అధినేత డే 1 నుంచి ఎవ్రీ 6 అవర్స్ కి రివ్యూలో ఉన్నారు. ఎవ్రీ 6 అవర్స్ ఒకవేళ ఆల్రెడీ చంద్రబాబు గారు ఫీల్డ్ మీద ఉన్నారు, నేను వెళితే అధికారులకు ఇబ్బంది, ముఖ్యంగా జనప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు అధికారుల విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అంటే కూటమి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకుంది, ఇప్పుడు అధికారులు చేసిన తప్పిదాలు ఏంటి అనే విషయం మీద ఆయన చాలా సీరియస్ గానే ఉన్నట్టున్నారు. ఒక నిమిషం వివేక్ గారు, అంకం చౌదరి గారు ప్రతి దాంట్లో అంటే ఈరోజు నాకు అంటే ఇది సరైన సమంజసమైన వర్డో కాదో నాకు తెలియట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి టీడీపీయో లేదా కూటమో జనసేన ఎన్నాళ్ళ పాటు యుద్ధం చేశారు, కానీ ఇప్పుడు ఇంతమంది అధికారులను ఎదుర్కోవడం మాత్రం కూటమి వల్ల కావట్లేదా? అంటే లక్ష్మి గారు, ముందు మీకు, మహాన్యూస్ యాజమాన్యానికి, పిల్లి మాణిక్యాలరావు గారికి, వివేక్ గారికి అందరికీ శుభోదయం. వీక్షకులందరికి కూడా నమస్సుమాంజలి. ఈరోజు జరిగిన విపత్తు అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళం కాదు. ప్రకృతిని మనం ఇబ్బంది పెడితే ప్రకృతి ఎలా ఇబ్బంది పెడుతుందో మనం గతంలో చాలాసార్లు చూసాం. అయినా సరే ప్రభుత్వాలు దీన్ని చూసి ముందు జాగ్రత్త చర్యలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఇందులో వాళ్ళు అని అంటలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాము కొంచెం దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసింది తప్ప కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బుడమేరు గురించి కనుక మనం ఒకసారి కనుక మనం మాట్లాడుకుంటే, ముందు విజయవాడ అంశాన్ని వద్దాం, తర్వాత మిగిలిన అంశాలకు వచ్చేద్దాం. ఈ బుడమేరు అనేది రమారమి 128 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దానికి సంబంధించి ఇందాక మీరు చెప్పారు, వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది, 2 రకాలుగా. ఒకటి ఏదైతే పోలవరం నుంచి వచ్చే కాలువ పట్టిసీమకు సంబంధించి దాంట్లో కలిపేసి కృష్ణానదిలో కలపటం ఒకటి. రెండోది కొల్లేరు సదస్సు ముఖద్వారంలో కలుస్తుంది అనమాట. దీన్ని 4వ తారీఖు నవంబర్ నెల 1956లో ఆ రోజు అల్లూరి సత్యనారాయణరాజు గారు అని చెప్పి పార్లమెంటు సభ్యులు గారి చేతుల ద్వారా ఈ వెలగనేరు దగ్గర శంకుస్థాపన చేయబడినటువంటి కార్యక్రమం. దాన్ని 1974లో పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనకి ఖమ్మం జిల్లా నుంచి వచ్చే కావచ్చు, ఈ కృష్ణా జిల్లాలో కావచ్చు, మైలవరం దగ్గర కదా ఇది చేసింది. ఈ వచ్చే వరద అనేది దానికి మించి వచ్చినప్పుడు విజయవాడకి ఈ వరద ముప్పు ఉంటుంది, అలాగే లంక గ్రామాలకి. ఈ బుడమేరు అంటేనే బెజవాడకి దుఃఖదాయిని అనే ఇంకో పేరు కూడా ఉంది. బెజవాడకి దుఃఖదాయిని అనే ఇంకో పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ వరద వస్తే బెజవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందనే దానికి ఆ విధంగా పెట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ బుడమేరులో సంబంధించి ఆ వాగుకు కావచ్చు, లేకపోతే ఆ నదికి సంబంధించినంత వరకు కావచ్చు, ఈరోజు జరిగిన ఆక్రమణలు, కట్టడాల వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసం ఇది నిస్సందేహంగా. ఇప్పుడు ఇంకోటండి, దీంట్లోనే ఉన్నటువంటి సింగ్ నగర్, ఆ సింగ్ నగర్ అంటే ఏంటి, కమిషనర్గా చేసిన అజిత్ సింగ్ గారి పేరు మీద పెట్టుకున్నటువంటి నగర్, అక్కడ ఆక్రమణలు జరిగినాయి కదా. నందమూరి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇక్కడ కూడా ఆక్రమణలు జరిగినాయి కదా. ఆక్రమణలని కట్టడాలు చేశారు కదా. ఇప్పుడు చేయాల్సిన, ఈ ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏందంటే, ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏందంటే, ఒక రోజు ముందు అంటే శుక్రవారం నాడు రాత్రి ప్రారంభమైన వర్షానికి సకాలంలో అధికారులు స్పందించలేదు. ఇది వాస్తవం. దీనికి కారణం ఏందంటే, ఇంకా ఆ వైఎస్ఆర్ పార్టీ యొక్క వాసనలు ఏళ్లలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయాలి, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి అనుకున్నటువంటి అధికారుల నిర్వాహకం చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కనపడతానే ఉంది. ఇది మీరు గమనించండి. ఇక్కడ ఒక 2000 మంది అధికారులు ఉండొచ్చండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. మిగిలిన వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు కదా. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇప్పుడు చాలా ప్రాంతంలో విద్యుత్ లేదు, వాళ్ళకి సమాచారం అందటంలో కూడా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అయినా సరే ఈరోజు శనివారం నాడు ప్రకృతి వల్ల ఆదివారం కూడా మనకి
హెలికాప్టర్లు రావడం ఆలస్యమైంది, బోట్లు రావడం ఆలస్యమైంది, ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ ఆలస్యమైంది. వచ్చినాయి, వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు. ఈరోజు పైన ఉన్నటువంటి అంటే ఆహారం అందటానికి అందుబాటులో లేనటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోనుల ద్వారా అందజేస్తున్నాను కదా. 150,000 మందికి ఆహారం అక్కడ తయారు చేసి వాళ్ళకి అందుబాటులో వస్తే ఈ అధికారుల నిర్వాహకం వల్ల 30-40 వేల మందికి ఆలస్యంగా అందటం కూడా జరిగింది. ఇది నిస్సందేహంగా వాళ్ళు చేస్తున్న పని. మాణిక్యాలరావు గారు, మీకు వివేక్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి వికృత కార్యక్రమాలు ఇవన్నీ. ఇప్పుడు బుడమేరుకు సంబంధించి ఈ ఆక్రమణలను కనుక తొలగిస్తే ఇప్పుడు నిస్సందేహంగా ఈ ప్రభుత్వం చేయాల్సిన పని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే భావితరాల కోసం. ఈ రోజు ఒక్కరోజు కాదు కదా, ఇప్పుడు జరుగుతున్న ఈ విధ్వంసం అనేది రేపు పొద్దున రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగేదే కాదు కదా. ఇది ప్రభుత్వం తీసుకోవాలి, నిస్సందేహంగా తీసుకొని దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇది ఒక్క బుడమేరే కాదు, బారుకు చూసుకున్నా కూడా ఇప్పుడు నీకు గత 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నప్పుడు దగ్గర 68,000 కోట్ల రూపాయలు ఈ నీటిపారుదల రంగాల మీద వాళ్ళు కేటాయించడం కూడా జరిగింది. చాలా వరకు వాళ్ళు చేసుకుంటా కూడా రావడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక వివేక్ గారు చెప్పినట్టు కూడా, మాణిక్యాలరావు గారు చెప్పినట్టు కూడా దీని మీద అసలు ఎక్కడ శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళకి కావాల్సింది అంటే ఏదన్నా ఒకటి వచ్చిందనుకోండి, లక్ష్మి గారు లేకపోతే మహాన్యూస్ వాళ్ళు ఈ రోజు వెళ్ళి మహాన్యూస్ వాళ్ళు ప్రజలకి వాళ్ళు చేయాల్సినటువంటి సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఈ సహాయం మాకిస్తే, ఇందుట్లో 10 కోట్ల రూపాయలు మాకిస్తే 2 కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతాం, 8 కోట్ల రూపాయలు ఎలా తినాలని ఆలోచించారే తప్ప దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది ఏ రోజు కూడా ఆలోచించలేదండి. ఇక ఇందాక రిటైర్ అయిన వాళ్ళ గురించి ఒక మాట చెబుతాను నేను. 2.88 మీటర్ల అంటే కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ రిటైరింగ్ వాళ్ళు 2016లో అప్పటి ప్రభుత్వం, అప్పటి స్థానిక శాసనసభ్యులు, ఇప్పటికీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి పోరాటం వల్ల, ఆయన బలమైన కాంక్ష వల్ల దాన్ని ఆ రోజు ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఖాళీ చేయించే కార్యక్రమంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి న్యాయస్థానాలకు వెళ్ళి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అందుకు ఆలస్యమైంది. 192 కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం దానికి కేటాయించడం కూడా జరిగింది. అయినా సరే ఇన్ని ఇబ్బందుల్లో కూడా 2.28 కిలోమీటర్లు అంటే 2.88 కిలోమీటర్ల దాంట్లో 2.28 కిలోమీటర్లు అప్పటి ప్రభుత్వం రిటైనింగ్ వాళ్ళు కట్టడం కూడా జరిగింది. దానికి ఉదాహరణ ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు గారు 2019 ఎన్నికలప్పుడు ఆ రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇప్పటి వరకు ఇంత జరిగింది, రేపు నేనే దీన్ని పూర్తి చేస్తాను అని చెప్పని చాలా స్పష్టంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక ప్రజానాయకుడు ప్రజల కోసం, ఇప్పుడు మిగిలిన వాళ్ళతో చూసుకోండి, గద్దె రామ్మోహన్ రావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే ఉంది. ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? ఏదైనా కార్యక్రమాలు చేస్తారా? ఆయన ప్రచారం చేసుకోరు కదా, ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేది. ఇక్కడ ఇప్పుడు మనం 2 ప్రజాప్రతినిధుల గురించి చెప్పుకోవాలి, మొత్తం 3. అంటే మిగిలిన నేనేమి క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ముఖ్యంగా 3 గురించి చెప్తున్నాను. మొట్టమొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. తన నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన స్నేహితులకి బంధువులకి అందరినీ కలుపుకొని నిధులు సేకరించి ఈరోజు ఆ నియోజకవర్గాన్ని ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి. అద్భుతంగా చేస్తున్నారు. 5 ఏళ్ళు ఆయన్ని ఎంపీగా నియోజకవర్గం మిస్ అయింది. అవును, ఇప్పుడు అసలు గ్రౌండ్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు. అలాగే ఇంకోరు ఇప్పుడు జనసేన శాసనసభ్యులు అలాగే మంత్రి మనోహర్ గారు, గుంటూరు ఇబ్బంది పడింది, విజయవాడ ఇబ్బంది పడింది, తెనాలి ఈరోజు ఎందుకు ఇబ్బంది పడలేదు ఈ వరదల వల్ల? ఆయన ముందే మేల్కొని ఈ మురుగు కాలువల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఆ తెనాలిని కాపాడారు. ఇది మనం అభినందించాల్సిందే కదా. అలాగే గౌతమ్ శిరీష్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచన మీద వెళ్తున్నటువంటి ప్రజాప్రతినిధి. తాత్కాలిక చర్యలు ఏ విధంగా చేసుకోవాలి, ఏం ఉపయోగాలు జరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. అంటే వ్యత్యాసం చెబుతున్నాను నేను. అవునవును. ఇప్పుడు ఒకటి అధికారులు అంటే మీరు అన్నట్టుగా ఈ రోజు అధికారులు తప్పిదం జరిగింది నిస్సందేహంగా, దాన్ని మాత్రం మనం ఏం క్షమించకూడదు. ఈ అధికారులకు ఎలాంటి శిక్షలు వేయాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు దీని మీద. ఈ అధికారులకు ఎలాంటి శిక్షలు వేయాలి అంటే చెబుతున్నాను నేను, గతంలో కొరత అనే శిక్ష ఒకటి ఉండేది. రాక్షస మంత్రి గారు అమలు చేసేవాళ్ళు దీన్ని. ఏంటిదండి రాక్షస కొరత? అంటే కొరతలు అంటే ఏంటంటే అది మనం అంటే ఇక్కడ మనం చెప్పకూడదు, మామూలుగా వ్యవస్థలను చేసి
మై గాడ్. వాళ్ళని బాగా కాల్చినటువంటి ఒక పొలుగు, ఒక 10 అడుగుల పొలుగులో 4 అడుగుల లోతు భూమిలో పాతిపెట్టి మిగిలిన దాని మీద కూర్చోబెట్టేవాళ్ళు. వీళ్ళని మరణశిక్ష వేయకుండా కూర్చోబెట్టేవాళ్ళు. రోజుకు అంగుళం కాడికి వాళ్ళు నరకయాతన అనుభవించి చచ్చిపోయేవాళ్ళు. ప్రజలు తెలుసుకోవాలని అలాంటి శిక్షలు వేయాలి ఈ దుర్మార్గులకి, అలాంటి శిక్షలు వేయాలి. ఇప్పుడు అపరిచితుల్లో చూపించినట్టుగా ఒక్కొక్క శిక్షల గురించి ఒక్కొక్క చెప్తారు కదా, నిస్సందేహంగా అలాంటి శిక్షలు వేయాలి. ఈ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఈ ఆక్రమణ కట్టడాలను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టి, ఇంకోటండి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం గురించి నేను ఒకసారి చెప్తాను. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను శనివారం నాడు విజయవాడ వెళ్ళాను, గుంటూరు తెలుసు కదా మీకు. నేను శనివారం నాడు ఒక చిన్న మనవడ కార్యక్రమానికి నేను గొల్లపూడి ప్రాంతానికి వెళ్ళటం కూడా జరిగింది. 2 గంటలకు మా కార్యక్రమం అయిపోయింది. నేను 9:30 దాకా ఆగి గుంటూరు రావాల్సి వచ్చింది శనివారం నాడు. ఎందుకంటే ఆ వరద ప్రవాహానికి కాజా దగ్గర ఉన్నటువంటి టోల్గేట్ దగ్గర ఎత్తుగా ప్రవాహం ఉధృతంగా వస్తున్న సందర్భంగా రాకపోకలను నిషేధించారు. తర్వాత వెలుసుబాటు కలిసినప్పుడు నేను వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళే క్రమంలో, అంటే ఈ అధికారులు చేసిన నిర్వాహకం చెప్తున్నాను నేను, వెళ్ళే క్రమంలో ప్రజలు బయటికి ఏదైనా జరుగుతున్న దాన్ని చూసి ప్రజలు బయటకు రావాలన్నా కూడా వాళ్ళు రానివ్వలేదండి, రానివ్వలేదు. వాళ్ళకి వేరే చూపించాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం 154 మంది గర్భిణీ స్త్రీలని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 154 మంది గర్భిణీ స్త్రీలను కల్పించింది. 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 25 సంచార వైద్య శిబిరాలను ఈరోజు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సుమారు 17,600 మందికి ఈరోజు వైద్యం అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని చేస్తూ ఉంది. 25 అంబులెన్సులు తిరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంటే ఇలా చిత్తశుద్ధిని నేనైతే శంకించట్లేదు, కానీ అధికారులు ఇంకా కొంచెం అలసత్వంలో ఉండడం వల్ల, ఈ ప్రభుత్వం అలసత్వం నిస్సందేహంగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం అలసత్వం వల్ల అధికారులు ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేఎల్ రావు గారు ఆ రోజు దీన్ని బుడమేరుకు సంబంధించి ఆయన ఈ యొక్క ఏది వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేసేసి డైవర్షన్ చేయటం కోసం ఆ రోజు కేఎల్ రావు గారు చేసినట్టు, ఆ మహానుభావుడు చేసినటువంటి దాన్ని ఈ రోజు ఈ ఆక్రమణల ద్వారా ఇన్ని ఇబ్బందులు పడతా ఉంది కదా. 128 కిలోమీటర్లు. మాణిక్యరావు గారు, ప్రజలకి అంటే ఇంత ఎడ్జిచ్చి టీడీపీని ఒక్క విషయం మేడం, తర్వాత వారు తీసుకున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పడం కూడా జరిగింది, పాపం రూపాయి జీతగా డబ్బులు ఆడిస్తాడండి. రూపాయి జీతగాడే కదా ఆయన దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? సాక్షి పత్రిక అయింది కాదు, సిమెంట్ ఫ్యాక్టరీ అయింది కాదు, ఆయనకున్న వ్యాపారం వచ్చారు, ఫోటో ఇచ్చారు, నవ్వారు హాయిగా అందరితో, వరదలో నవ్వుతూ తిరిగారు. అది కాదండి, ఆయన రూపాయి జీతగాడు ఆయన ఇవ్వలేదంటే ఏదో సరే మనం సర్దుకుపోవచ్చు. ఎప్పుడూ లేదు కదా, వాళ్ళ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడూ లేదు కదా. తాతల తండ్రుల కాడించి చూసుకున్నా కూడా ఏ రోజు ప్రజల కోసం అయితే ఏం కేటాయించలేదు కదా. 151 మంది శాసనసభ్యులు గెలుచుకున్నారు కదా వాళ్ళు. ఒక్కళ్ళని తీసేస్తే 150 మంది ఉంటారు కదా. ఆ 150 మందిలో అందరూ అడుగు తినేవాళ్ళు అయితే కాదుగా, దరిద్రులు అయితే కాదుగా. వాళ్ళకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారుగా, ఒక 3 బయటకు వెళ్ళారు అనుకోండి, 21 మంది లోక్సభ సభ్యులు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు రూపాయి తీయలేదు కదా, రూపాయి తీయలేదు. మరి వాళ్ళు ఏమైనా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అవును. వాళ్ళ కుటుంబం నుంచి ఏమన్నా ఒక రూపాయి సాయం ఉంటుందా? దీని ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది విరాళాల విలువ. ఇప్పుడు దివీస్ ల్యాబ్ సంబంధించి మురళీ గారు, అశ్విని దత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ గారు అని ఇక్కడ మనం తెచ్చుకోవాలండి. ఆ రోజు భువనేశ్వర్ గారు మిగతా అంశాలన్నీ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం. మాణిక్యరావు గారు, మాణిక్యరావు గారు, అంకం చౌదరి గారు చెప్పినట్లుగా అంటే ఈ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా సరే ఎలా ఎదుర్కోగలరు అన్న ధైర్యం ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు లోకేష్ గారు కూడా మొత్తం టీంతో అక్కడే కూర్చొని చేయడం, జన సైనికులని మోటివేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నెన్ని వేల ఆహార ప్యాకెట్లు జనసేన నుంచి వచ్చినాయి. అయితే మాణిక్యరావు గారు ఇదంతా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, ఇక్కడ వరకు ఓకే. ఇంత ఎడ్జిచ్చి మిమ్మల్ని గెలిపించి మీరు ఉండాలి అని కోరుకున్నారు. అయినప్పటికీ కూడా మీకు అధికారుల రూపంలో ఇంకా ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అసలు అటువైపుగా వెళుతూ కూడా ఆహార ప్యాకెట్లు ఇచ్చారు, లేదంటే ఇప్పుడు అంకం చౌదరి గారు చెప్పినట్లుగా మెడికల్ క్యాంప్స్, సంచాలక మెడికల్స్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలను పట్టించుకోకుండా పైనే తిరిగిన అధికారులు కొంతమంది సాక్షాత్తు విజయవాడ పురవీధుల్లో ఇలాంటి వరదల్లో కూడా అలసత్వం ప్రదర్శించారు. ఏం చేస్తారు వాళ్ళని? కనీసం దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రేపు ఏం చేయబోతున్నారు?
ఇంకా 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 పెద్ద విపత్తు రాదు అన్న గ్యారంటీ ఏంటి? ఈ అధికారులు నమ్ముకొని మీరు ఎలా ముందుకెళ్తారు? లక్ష్మి గారు, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఇప్పుడు నాయకుడు సరైనటువంటి వాడైతే మిగతా వాళ్ళు కూడా పనిచేయాలి, మిగతా వాళ్ళు కూడా ఆ పద్ధతిలోనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఇప్పుడు దాకా చాలా సార్లు చర్చించుకున్నాం. నాకైతే చేదరేస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి ఈ సందర్భంగా మాట్లాడాలంటే చేదరేస్తుంది. ఎందుకంటే ఒక విపత్కాల పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఎవడైనా సరే స్పందిస్తాడు, ఏదో ఒక పద్ధతిలో సహాయం చేయాలని చెప్పి చూస్తాడు. అసలు ఆయన విజువల్ వస్తుందండి స్క్రీన్ మీద, పైన చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తున్నారు, కింద జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అది సరదాగా వెళ్తున్నారు, నవ్వుతూ హాయిగా. మీరు ఇందాక వివేక్ గారికి ఒక ప్రశ్న వేశారు, నేను సమాధానం చెబుతాను దానికి. వివేక్ గారు మళ్ళీ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనం చాలా మంది వచ్చారే సెల్ఫీలు దిగుతున్నారని. చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో తిరిగాడు. వరద ఎవరైతే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తా ఉన్నారో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం, ఎక్కడన్నా ఇరుక్కున్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడమో, లేకపోతే ముసలి వాళ్ళని ఒడ్డుకు చేర్చడం, ఏదో ఒక పని చేస్తా ఉన్నారు. అధికారులను ఆదేశిస్తా ఉన్నారు, ఇటు నీళ్లు పక్కకు తీసుకెళ్లాలనో లేకపోతే ఇబ్బందులు లేకుండా చూడండి అనో ఏదో ఒక పని చేస్తా ఉన్నారు. మరి వరద ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ సహాయం కోసమే కదా అక్కడికి రావాలి. సహాయం కోసం జనం వచ్చారా అంటే, జనం సృష్టించుకున్న జనంతో జగన్మోహన్ రెడ్డి లేదు. అందువల్లే అక్కడ కూడా సెల్ఫీలు, అక్కడ కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందించేవండి. మీరు అన్నట్టు అధికారులు అలసత్వం వహిస్తా ఉంటే, లేకపోతే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర శభాష్ అనిపించుకుందామని ఎవరన్నా అనుకుంటున్నారేమో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చర్యలు తప్పు. కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే సక్రమంగా పనిచేయట్లేదో వాళ్ళందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తా ఉన్నారు, మీరు ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో, ప్రజలు ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎర్రి వేషాలు కనుక చేస్తే మీ మీద చర్యలు తీసుకోవడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో వెనకాడను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇంకొకటి కూడా ఐఏఎస్ లాంటి వాళ్ళు, ఐపీఎస్ అంకం చౌదరి గారు ఏదో సబ్మిట్ చేస్తున్నారు మీకు. ఒక్క విషయం మాణిక్యాలరావు, ఏమనుకోవద్దు మీరు. ఒక మంత్రి గారు స్వయంగా అలసత్వం వహిస్తున్నటువంటి అధికారుల పేర్లతోటి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంత విపత్తులో ఇప్పుడు మొన్న కాదని చెప్పండి, మాణిక్యరావు గారిని లేకపోతే వివేక్ గారిని ఇవ్వడం జరిగింది కదా. ఆ గాడిదల మీద, మళ్ళీ నేను గట్టిగా చెబుతున్నాను, ఆ గాడిదల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేయకూడదు? మేడం గారు, తీసుకోకపోగా అత్యధిక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు ఎందుకు ఉన్నారు? నేను చెబుతాను, చర్యలు ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఆల్రెడీ సస్పెండ్ చేసాం, ఇంకా చాలా మంది పనిచేయనటువంటి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు అవసరం, ఇప్పుడు సహాయం చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అది ప్రజాప్రతినిధులు కానివ్వండి, మా లేదండి, దానికి అభ్యంతరం చెబుతున్నాను నేను. మాణిక్యాలరావు గారు, దానికి చిన్న సజెషను. మీరు మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్లో 50 మంది మాత్రమే ఉంటే సహాయం రండి అంటే 450 మంది వచ్చేసి ఆహార పొట్లాలని ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నారు. జనం ఈరోజు విపత్తుని దృష్టిలో ఉంచుకొని, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ సమర్థతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. ఇలాంటి గాడిదలను నిర్లక్ష్యించ వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నేను ఒక మాట, ప్రజల్ని రప్పించటం, సహాయక చర్యల్లో ఉండటం, ప్రజలు వెళ్ళి చేయటం వేరు. ఏమైనా దండించైనా వాళ్ళని హెచ్చరించైనా వాళ్ళ చేత పనులు చేయించాలి. అది ఒక పద్ధతి, ఒక క్రమం. ఇంకెంత దండిస్తారండి ఇలాంటి? కాదండి, ఎంత మానవత్వం లేకపోతే ఇలాంటి వరదల్లో, అనుకోకుండా వచ్చిన వరదల్లో చిన్నపిల్లలు, కుటుంబాలు అంటే ఇందులో సరే కష్ట శ్రామిక జీవులు ఉన్నారు, లేదంటే మంచి ఉన్నత అంటే కాస్త సంపాదించుకొని మంచి అపార్ట్మెంట్ లో ఉన్నాళ్ళు కూడా అందరూ ఏకమైపోయినారు. దీని జోలికి రావట్లేదు. ఒక ముఖ్య విషయం చెప్తాను నేను, ఒక ముఖ్య విషయం. నవ్వులూరు అలాగే వెలగలేరుకు సంబంధించినటువంటి రైతులు, గ్రామస్తులు 100 మంది వచ్చి 6 గంటలు శ్రమిస్తే
ఆ వెలగలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి గేట్లు ఎత్తలేకపోయారు. రైతులు గ్రామస్తులు 100 మంది ఆ 2 ఊళ్ళ వాళ్ళు వచ్చి చేస్తే తప్ప గేట్లు ఎత్తలేకపోయారు. గ్రీజు లేదు, దానికి గేట్లు ఎత్తడానికి గ్రీజు లేదు, ఎలక్ట్రీషియన్ లేడు, ఎలక్ట్రీషియన్ కూడా లేడు అక్కడ. తర్వాత ట్రాన్స్ఫార్మర్ పనిచేయట్లేదని అన్నారు. మరి రైతులు చేశారు కదా. నేను అనేది ఏంటంటే ఓకే, ఇప్పుడు ఒకటండి వెంకట చౌదరి గారు, మీకు తెలియదు కాదు, మీకు తెలుసు ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటది. ఆపదలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా చేయగలుగుతారు, అది ఒక పద్ధతి. అయితే కొన్ని పనులు అధికారులతో మనం చేయించాలి, కొన్ని లెక్కల ప్రకారం చేయించాలి, అది మీకు తెలుసు. మిగతా చోట విశాఖపట్నం నుంచి కానివ్వండి, రాజమండ్రి నుంచి కానివ్వండి, ఇటు ఒంగోలు నుంచి కానివ్వండి, నెల్లూరు నుంచి కానివ్వండి, వాళ్ళు చేయగలిగినటువంటి పని, వాళ్ళు ఆహారాన్ని తయారు చేసుకోవటం, లేకపోతే మంచినీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళు తీసుకురావటం వేరు, కానీ అధికారులు చేయించడం వేరు. ఇప్పుడు మురుగు మొత్తాన్ని తీసివేయాలి, లేకపోతే అక్కడ దోమలు రాకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే వ్యాధులు ఇది కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే మెడికల్ క్యాంపులు పెట్టాల్సినటువంటి అవసరం. ఇలాంటివన్నీ కూడా కొన్ని చేయించాల్సింది అధికారులతోటి ఉద్యోగస్తులతోటే చేయించాల్సినటువంటి. కానీ గ్రీజ్ విషయంలో ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు గ్రీజ్ విషయంలో లక్ష్మి గారు నేనేమంటానంటే ఇదంతా కూడా గత ప్రభుత్వం ఏదైతే 5 ఏళ్ల పాటు కకావికలం అయిపోయి ఉన్నాయి మేడం గారు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ లోపం వల్ల జరిగినటువంటి సంఘటనలు. అవును, కానీ గుండ్లకమ్మ విషయం ఇందాక వివేక్ గారు ఒక మాట చెప్పారు, 4 కోట్ల ఖర్చు అయితే ఏదైతే పులిచింతలకు సంబంధించినటువంటి కేటు చేయించగలిగితే, అట్లాగే పులిచింతల ప్రాజెక్టు సంబంధించిన కొట్టుకుపోయినటువంటి గేటు, అట్లాగే డ్యామేజ్ అయినటువంటి గుండ్లకమ్మ గేటు 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు, దాదాపు 3 సంవత్సరాల పాటు గేటు పెట్టలేదు. మేము అనేక సార్లు ఉద్యమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 60,000 కోట్లు ఇరిగేషన్ కి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 1000 కోట్లు కూడా తీసుకురాలేనటువంటి దానికోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ దాచేందుకు పంట కాలంలో గవర్నమెంట్ ఎక్కగానే నీరు పార్టీని తీరినటువంటి పరిస్థితుల వల్ల చిన్న పార్టీ, అదే కనుక జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ పార్టీకి వరద కనుక వచ్చి ఉంటే ఎలాంటి పరిస్థితి లేదంటే రాష్ట్రం మొత్తం మునిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. 2.5 లక్షల నుంచి 3 లక్షల కూర్చుని నీళ్ళు వస్తేనే అక్కడ గజగజలాడేటువంటి కృష్ణానది పరిస్థితి. లైన్ లో ఉన్నాడు వివేక్ గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీతో మాట్లాడతా. వివేక్ గారు అంటే మనం జరుగుతున్న పరిస్థితుల మీద ఈరోజు అధికారంలో ఉన్నారు మీరంతా. ఈ 5 ఏళ్ల పాటు నరకం చూసాము, లేదంటే అభివృద్ధి అనేది కనబడట్లేదు అన్న నేపథ్యంలోనే ఈరోజు మీరు ఈ స్థానంలోకి వచ్చారు. అయితే ఒక విషయం అడుగుతున్నా, ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారుల విషయంలో మెతగ్గానే ఉంటున్నారు ఎందుకో. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పిదం జరుగుతుంది అని ఒప్పుకుంటూనే ఆయన కూడా మెతగ్గానే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కళ్ళని, అంటే ఆయన అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు ఏరేస్తారు, అవినీతి పరుల్ని ఒక పక్కన పెడతారు. ఇప్పుడు అంకం చౌదరి గారు అంత ఘాటుగా మాట్లాడుతుంటే నేను కనీసం అడ్డు కూడా తగలలేకపోయాను. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక పరిస్థితి. ఈరోజు అధికారులు కూర్చొని వాళ్ళకి మొత్తం ప్రజల సొమ్ము నుంచి ఇస్తున్న జీతాలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే ఏం చేయాలి? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల్ని ఐఏఎస్ని శుతిమెత్తనగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న, ఎందుకంటే గత ఐఏఎస్లను ఆయన ఎలా వ్యవహరించారు, ఎలా ఆయన మాట వినని వాళ్ళని ఎలా చేశారో ఇదే స్టూడియోలో కూర్చొని అంత పెద్ద వ్యక్తులు చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఐఏఎస్ఎల్కి చక్కగా చెప్పేవాళ్ళం, వాలంటీర్లు చక్కగా వినేవాళ్ళు, సచివాలయం సిబ్బందితో మేము చేయించుకున్నామని ఈరోజు చెబుతున్నారంటే మళ్ళీ తన వైపుకి వీళ్ళంతా మళ్ళడానికి కాదా వివేక్ గారు? ఎందుకు మీరు శుతిమెత్తనగా ఉంటున్నారు? చెప్తాను. అంటే చంద్రబాబు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రులైనా సరే పని చేయని వాళ్ళు నాకు అక్కర్లేదు, పీకేస్తాను అని. మీరు చూసారో లేదో? మంత్రులైనా సరే, ఇంకా అధికారుల పరిస్థితి ఎలా ఉంటుంది, మంత్రులనే తీసేస్తానన్నప్పుడు అంటే ఇది సరైన సమయం కాదు. అంటే ఇప్పుడు మనము రెస్క్యూ ఆపరేషన్లు చేసే టైంలో అధికారుల మీద చర్యలు తీసుకొని ఇప్పటికిప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే తప్పించడమో చేస్తే జరిగే సిస్టంలో ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే మనము వాటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు రెస్క్యూ ఆపరేషన్స్ కి ఇబ్బంది అవుతుంది. సో ఉన్న ఆఫీసర్స్ ని ఎఫెక్టివ్ గా పని చేయించడానికి ఇంకా వాళ్ళకి అడిషనల్ గా ఏమేమి అవసరమో ఇప్పుడు ఇమీడియట్ గా అప్ టు డేట్ గా ఆయన గ్రౌండ్ లో తిరుగుతుంటే అధికారులు కూడా ఆటోమేటిక్ గా గ్రౌండ్ లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో మరింతగా పని చేస్తున్నారు. 2 పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు
కొందరు గత ప్రభుత్వం తాలూకు వాసనలతో చాలా మంది ఉన్నారని చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు 7 అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చెప్పారు, మీడియా సమావేశంలో కూడా చెప్పారు. అది పోయిన గవర్నమెంట్ లో ఉన్న అధికారులు అలసత్వం వీడండి, 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలనలో ఇది ఉండదు, మళ్ళీ 95 చంద్రబాబును చూస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మనం ఈ 2 పాయింట్లు నోట్ చేసుకుంటే, అయితే వెరీ వెరీ బిగినింగ్ లోనే, అంటే ఇప్పటికిప్పుడు వార్నింగ్ ఇవ్వకోకుండా, లేకపోతే వాళ్ళ ఆ పనితీరు చూడుకోకుండా మనం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఘటన జరిగింది కదా, మీరు చూడండి, మళ్ళీ దీని మీదనే మనం డిబేట్ పెడతాము వాళ్ళ మీద చర్యలు తీసుకున్న తర్వాత. బట్ ఇప్పుడు కాదు, ఒక వారం 10 రోజులు, లేకపోతే అట్లీస్ట్ విదిన్ నో టైం ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత వీళ్ళు ఎవరెవరైతే అలసత్వం ప్రదర్శించారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి, మీరు గమనించండి. అయితే ఇక 3వ పాయింట్, మా అధినేత గురించి మాట్లాడిన ఏదైతే అలసత్వం అన్నారో ఆయనకు కూడా అదే. అయితే ఆయనకున్న 5 శాఖలకు సంబంధించినది ఆయన కూడా తన క్యాంప్ కార్యాలయంలో మా అధినేత ఎవ్రీ 6 hours కు అధికారులతో రివ్యూ చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళతో ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఇమీడియట్ గా వెళ్ళి ప్రజలకు హెల్ప్ చేయగలరని మాతో మాట్లాడుతున్నారు. సో ఆయన ప్యారలల్ గా పార్టీ వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎవ్రీ 6 hours కి. కాబట్టి ఆయన గ్రౌండ్ లేకి వస్తే ప్రజాదరణ విషయంలో ఇది సాడ్ లేకపోతే హ్యాపీ అనే ఇన్సిడెంట్ లేకోకుండా మూగిపోతారు. సో ఆయన ఫాలో అయిపోతారు ఆటోమేటిక్. సో ఇబ్బంది అవుతుంది ఆయనకు. అధికారులు చెప్పిన మాట నిన్న ఆయన చెప్పిన మాటే, నిన్న అధికారులను నేను గ్రౌండ్ లేకి వస్తానంటే వద్దు సార్, ఇప్పటికే మాకు లోడ్ ఎక్కువ ఉంది, మిమ్మల్ని మళ్ళీ మేము క్యాపబుల్ చేయలేము, మాకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పడంతో నేను ఆగిపోయానని నిన్న మీడియా సమావేశంలో చెప్పిన మాట చెప్తున్నాను నేను. సో అధికారులతో ఆయన నేను వస్తాను, నేను కూడా చూస్తాను, ప్రజలకు ఏమైనా చెయ్యాలనో ప్రత్యక్షంగా వారి బాధలు తెలుసుకుంటాను అన్నప్పుడు కూడా అధికారులు నో చెప్పారు, అందుకు నేను రాలేకపోయాను, అందుకే నేను క్యాంప్ ఆఫీస్ లో ఎవ్రీ 6 hours రివ్యూ చేస్తున్నాను అని చెప్పారు. 2 పాయింట్ ముఖ్యంగా ఏంటంటే, వైసీపీ వాళ్ళు చెప్పే విచిత్రమైన లాజిక్ చూడండి ఎలా ఉంటుందో. చంద్రబాబు గారిని ఏమంటున్నారంటే ఆయనే ఆహార పొట్లాలు ఇవ్వాలా, ఆయనే పాల ప్యాకెట్లు ఇవ్వాలా, ఆయనే బోట్లు ఎక్కి చూడాలన్నా, ఆయనే జేసీబీ ఎక్కి తిరగాలన్నా, ఆఫీస్ లో కూర్చొని చేస్తే సరిపోతుంది కదా అని చంద్రబాబు గారికి ఏమో ఆ వర్షం చెప్తున్నారు. మా అధినేత దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారు తెలుసా, మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, మీ పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రౌండ్ లేకి రాలేదు. అసలు సంబంధం ఉందా? 2 విరుద్ధమైన భావాలు కదా. ఆయన దగ్గరకు వచ్చేసరికేమో, సీఎం గారి దగ్గరకు వచ్చేసరికేమో ఆయన ఆఫీస్ లో కూర్చొని పని చేయొచ్చు కదా, ఆయన ఎందుకు గ్రౌండ్ లేకి రావడం అని అంటారు. మా అధినేత దగ్గరికి వచ్చేసరికేమో మా అధినేత ఆపనే చేస్తున్నారు. ఇద్దరు పెద్ద స్థాయి వ్యక్తులు ఇద్దరు గ్రౌండ్ లో ఉంటే ఇబ్బంది అవుతుంది. సో ఒకరు ఆఫీస్ చూస్తున్నారు, ఒకరు గ్రౌండ్ లో చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం క్యాంప్ ఆఫీస్ గా ఆయన కలెక్టరేట్ ఆఫీస్ ని సీఎం గారు చేసుకొని గత 3 రోజుల నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు, రాత్రింబగళ్ళు. సో వీళ్ళు విరుద్ధమైన భావనలు ఇలా చెబుతూ ఉంటే జనాలకు మరి హాస్యాస్పదంగా ఉండదా? వాళ్ళు డిబేట్లకు కూడా వచ్చి అదే మాట మాట్లాడుతున్నారు. మా అధినేత నేను రాలేదంటున్నారు, చంద్రబాబు గారు ఎందుకు బయటకు వచ్చారు, ఆఫీసులో కూర్చోవచ్చు కదా అంటున్నారు. సో వాళ్ళకు పొంతన లేని సమాధానాలు, వాళ్ళకు ఏం లాజిక్ చెప్పాలని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ అంతిమంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అధికారులను ఎట్టి పరిస్థితుల్లో కొందరు మంచి అధికారులు పనిచేస్తున్నారు రాత్రింబగలు, కొందరు పనిచేయని అధికారులు గత ప్రభుత్వం తాలూకు వాసనలతో ఉన్న వాళ్ళని కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. బట్ ఇది సరైన సమయం కాదు. ఇంకా ఎలా ఉన్నారంటండి, ఇక్కడేమో కలెక్టరేట్ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ క్యాంప్ ఆఫీస్ లోనేమో పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ అధికారులతోనేమో అదేంటిది కమాండ్ కంట్రోల్ రూమ్ లోనేమో లోకేష్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర. సో ఇలా వీళ్ళు ముగ్గురు చేసుకుంటున్నప్పుడు పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా నవ్వుకుంటూ సెల్ఫీలు దిగి ఇలా బురద జల్లితే నిజంగా ఆ ప్లేస్ లో మీకు బిగినింగ్ లో ఆ మాట చెప్పాను, ఒక మాట చెప్పాను గుర్తుందో లేదో. ఇప్పుడు రాజకీయాలు కాదు మాట్లాడాల్సింది, ప్రభుత్వానికి మనం ఏ విధంగా సహాయపడగలం అనే మాట అన్నింటే ఆయన ఖచ్చితంగా తన విలువను పెంచుకునేవాడు. ప్రతిపక్ష నాయకుడు హోదా లేకున్నా కూడా ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా తన గౌరవాన్ని పెంచుకునేవాడు. ఆయనకి హోదా ఇవ్వచ్చు అనిపించేలా ఉండేది. ఇప్పుడు ఆ మాట మాట్లాడలేదు ఆయన. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ ఆయనకున్న 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చాం ప్రజలు అనేలా చేస్తున్నాడు చేతలారా. అది ఇక్కడ ఇందాక నేను అంత పరుషపదాలు ఎందుకు వాడాను అంటే, ఇక్కడ కూర్చున్న సభ్యులు మాణిక్యాలరావు గారి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. ఆయన పోరాట పందా నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, మందకృష్ణ మాదిగ గారి కంటే కూడా ముందు నుంచి దాని ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చేసి ఒక పార్టీకి సభ్యుడు కాబట్టి అదే పోరాట పందా ఆయనలో ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడా. ఎందుకంటే నిస్సందేహంగా రేపు పొద్దున ఈ అంశాన్ని ఎత్తుతారు వాళ్ళు, నేను కాదని అంటలేదు. వివేక్ గారు కొంచెం మనల్ని ఏదో మేనేజ్ చేసి చెప్తున్నారు కానీ వివేక్ గారే యువకుడు,
వాళ్ళ అధినాయకుడు గురించి నాకు ఆ పరిశ్రమలో ఉన్న వ్యక్తిగా ఆయనకి దీటు ఈయన కూడా అదే, అదే ఫైర్ ఆ బ్రాండ్. పరిశ్రమలో అదే ఉన్న దట్స్ వాట్ వ్యక్తిగా- అడుగుతున్నా. ఇంత ఫైర్ బ్రాండ్లు ఇద్దరు, మీరు కూడా ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్న ఇప్పుడు మీరు ఉన్నారు. దగ్గరగా చూసిన ఆ కోపం వ్యక్తిగా- రావట్లేదా అధికారుల మీద? దగ్గరగా- ఏం చేయాలి? అట్లా కదండి, పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా, మా పరిశ్రమలో వ్యక్తిగా నాకు క్షుణ్ణంగా తెలుసు కదా. దాని గురించి ఎలాంటి సందేహం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రోజు కనుక నిజంగా ఈ వరద ప్రాంతాల్లోకి వస్తే చాలా ఇబ్బందులు పడాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అతను మామూలు వ్యక్తి కాదు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాదరణలో ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తే కదా. అందుట్లో ఆయన అగ్ర కథానాయకుడు. ఆయన గురించి ఆయన వస్తే నిజంగానే ఇబ్బందులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే నిన్న జేసీబీలో 22 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. సిగ్గుందా ఎవరికన్నా మాట్లాడుకోవడానికి? ఆ నాయకుడు ఆ విధంగా జేసీబీలో 22 కిలోమీటర్లు తిరిగాడు అంటే హెలికాప్టర్లో తిరిగేవాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళ నివాసం నుంచి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి 7 కిలోమీటర్లు, పక్కనున్న 2 కిలోమీటర్లకి హెలికాప్టర్లో ప్రయాణం చేసినటువంటి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు అక్కడ ఫ్లైట్ తిరగడమే తెలుసు కదా. మరి 22 కిలోమీటర్లు ఈ రోజు జేసీబీలో వెళ్తున్నటువంటి ఆ పెద్ద ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆయన ఆహారాలు ఇస్తున్నాడండి. ఇందాక వివేక్ గారు కూడా దాన్ని మొదలు పెట్టారు. అలాగే మాణిక్యరావు గారు చెబుతున్నారు. చాలా స్పష్టంగా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఓదార్పు యాత్ర సంబంధించినది కావచ్చు, చాలా చక్కటి ప్రణాళికతోటి అక్కడ ఉండాల్సిన వ్యక్తులు స్థానికులు 100 మంది కావాల్సి ఉంటే బయట వాళ్ళని 200 మందిని పెట్టుకొని స్థానికులు ఒకళ్ళిద్దరిని పెట్టుకొని మొట్టమొదటి కూడా ఇలాంటి ప్రచారం చేసుకోవడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఇప్పుడు వాళ్ళు కట్లపాము లాంటి వాళ్ళు అండి, విషనాగులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కట్లపాములు ఏం చేస్తాయి? మెట్లు కాడ ఉంటాయి, మెట్లు దిగంలోనే కాటేస్తాయి, మనకు తెలియదు అయ్యి, లేదా ఎక్కడో ఉంటాయి. అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపర యుగం ఉంది. కృతయుగంలో ఒకరితో యుద్ధం చేశారు దేవతలు, లేకపోతే దేవుళ్ళు. త్రేతాయుగంలో రాక్షసులతో యుద్ధం చేశారు. ద్వాపర యుద్ధం వచ్చేది కురుక్షేత్రం మనకు తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసిన అంశంతో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రతిపక్ష నేతతో యుద్ధం చేయట్లే. ఈరోజు ఈ కూటమి అధికారులతో కలిసి కొన్ని 100 మంది జగన్లతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి కదా మనం కూడా. రైట్ అండి, ఖచ్చితంగా ప్రజలంతా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో మాణిక్యరావు గారు, వివేక్ గారు, ఆ అధికారుల ఫోటోలన్నా ఇస్తే అందరికీ రోజు దండం పెట్టి ఒక దండేసి ఆ అధికారులకి రోజు పొద్దున్నే లేవగానే మేము కూడా కొన్ని మహాన్యూస్ అని ఇనిషియేట్ తీసుకొని దయచేసి మీరు ఈరోజు సిన్సియర్గా పనిచేయండి, ప్లీజ్ మీరు రాష్ట్రం కోసం సిన్సియర్గా పనిచేయండి అని 2 చేతులు ఎత్తి దండం పెట్టే కార్యక్రమాలన్నా ఏదైనా తీసుకుందాం. ఆ లిస్ట్ అన్నా ఇప్పించండి. పెట్టుకోండి, మనం 10 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొనుక్కుంటున్నారు. రైట్. దాని ముందు ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి BMW లేకపోతే బెంచ్ కారు కొనుక్కుంటున్నారు. ఈరోజు మునిగిపోతున్నాయి కదండి. హైదరాబాద్లో చూస్తున్నాం, విజయవాడలో చూస్తున్నాం, మన కర్నూలులో చూసాం. అవునవును. అంటే దీనికి మన మానవ తప్పిదాలే కదా. అంకమరావు గారు, బాబు గారు చూడండి, ఒక పక్కన ఇవి మాట్లాడుతూనే వాళ్ళకి ఆవేదన ఉంటుంది. తిండి అందలేదు, నీరు అందలేదు, వైద్యం పరిస్థితి, వీటి గురించి ఆలోచిస్తూనే వాటి గురించి కూడా మాట్లాడాడు బాబు గారు. కార్లు వెళ్ళినా, చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళినా వాటికి సంబంధించినటువంటి బీమాలు రప్పిస్తాము, వాటికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడతాము, బ్యాంకులతో మాట్లాడతాము, ఇమ్మీడియట్ గా ఆ సహాయాన్ని కూడా అందిస్తామని వాళ్ళు ఎక్కడ బాధపడకుండా వాటి గురించి కూడా ఒక పక్కన సమీక్ష చేస్తా ఉన్నాడు. అది కాదండి, 7 హెలికాప్టర్లు వచ్చినాయి, 100 పైన బోట్లు వచ్చినాయి. ఇది ఎక్కడైనా సాధ్యమైందా? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే కదా సాధ్యమైంది. కానీ ఇంకొంచెం ముందొచ్చున్నా ఇంకొంచెం అధికారులు గనుక ముందుగా ఆ గేట్ మీద వాతావరణం సహకరించకపోవడం వల్ల, అధికారులు సహకరించకపోవడం వల్ల ఇంత విపత్తు సంభవించింది. రైట్ అండి. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ కనీసం నెక్స్ట్ ఖచ్చితంగా అనుభవం అవ్వాలి. ఇంకొకటి ఒక హోప్ ఉంది అందరికీ. విశాఖ హుదూద్ ముందు హుదూద్ తర్వాత అని ఎలా ఉందో ఈరోజు విజయవాడ, సింగనగరు ఈ వరదకి ముందు వరద తర్వాతగా మారుతుంది అన్న ఒక నమ్మకం అక్కడ ఉన్న ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. చూద్దామండి ఎలా మారుతుందో చూద్దాం. అంటే చెడు చేయాలనుకున్న దాంట్లో కూడా ఒక మంచి వెతకగలిగే నాయకులు ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతారో దాన్ని చూద్దాం. థ్యాంక్ యూ అండి మాణిక్యరావు గారు, వివేక్ గారు, అంకం చౌదరి గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు